చాలా రోజుల తర్వాత చాలా ఉత్సాహంగా జోష్గా కనిపిస్తుంది, ఒక ఊపు కనిపిస్తుంది. ఇదే కంటిన్యూ అవుతుందా? ఇది ఒక బేస్ అనుకోవచ్చా పార్లమెంట్ ఎలక్షన్స్? తప్పకుండా ఈరోజు ప్రజల్లో ఆలోచన మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఏ రకంగా వైఫల్యం చెందుతుందనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళుగానే డేట్లు పెట్టినారు. ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తామని, డిసెంబర్ నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, రాగానే వడ్లకు బోనస్ ఇస్తామని, ఇవాళ ఏ విషయాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేకపోయినారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినారు. దాంతో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేస్తామన్నవి కొన్ని అయితే, కొన్నిటికైతే ప్రత్యేకంగా డేట్లే పెట్టినారు. డిసెంబర్ నుంచే చేస్తాము అని స్పెసిఫిక్గా డేట్లు పెట్టినారు కనుక అక్కడ ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అందువల్ల మార్పు అనేటువంటిది ఇలా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదైనా మార్పు అనేది వచ్చిందంటే 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీదకి తెచ్చి నిన్నటి వరకు 20 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇలా మార్పు అంటే రైతాంగానికి తెలంగాణ పల్లెల్లో 24 గంటల కరెంటు కాదు, కేవలం 14-15 గంటల కరెంటే వస్తూ ఉంది. రోజుకు 4 సార్లు కరెంటు ట్రిప్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే కరెంటు విషయంలో మార్పు వచ్చింది ఈరోజు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజంగా ప్రజలకు జరిగిన మేలు కంటే కూడా ఇలా నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎంతసేపు ఒక బూతులు మాట్లాడుతూ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప న్యాయంగా ఒక పరిపాలన మీద దృష్టి పెట్టింది కానీ పాలన మీద ఆలోచించింది కానీ లేదు. వీటన్నిటికంటే ముందు కేసీఆర్ గారు ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారు. ఈరోజు నుంచి ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటామంటున్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్నింగ్స్ వేరు, ఇప్పటి నుంచి వేరు అంటూ కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీలో మాట్లాడతారు? ఇదంతా కూడా పబ్లిక్ నిజంగా తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అన్నీ మీరే చూస్తారు. అసెంబ్లీకి తప్పకుండా వస్తారు. ప్రజా జీవితంలో ఆయన ప్రజానాయకుడు, ఆయన ఒక ఉద్యమ నాయకుడు. ఆయన రాదన్న తెలంగాణను 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఈ తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆయన అన్ని రకాల కూడా ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్గా కొట్లాడేటువంటి నాయకుడు. రేపు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు.